బలిజ అనే పేరుతో నేడు పిలవబడుతున్న బలిజలు కాని ఇతర వర్గాల గురించి తెలుసుకుందాం. చరిత్రలో బలిజ అనే పదం 9వ శతాబ్దం లేదా అంతకు ముందు నుండి లభ్యమైన శాసనాల్లో కనిపిస్తుంది. బలిజ వారు తమ వారసత్వాన్ని చెప్పుకున్న శాసనాలు వందలాదిగా భారతదేశమంతా విస్తరించి ఉన్నాయి. బలిజవారు తాము మనుమ కులస్థులమని ద్రాక్షారామ శాసనంలో చెప్పుకోగా, తాము బలదేవ వాసుదేవ ఖండలి మూలభద్ర బ్రహ్మవంశోద్భవులమని సుమారు 50 శాసనాలలో తెలుపుకున్నారు. వివిధ శాసనాల్లో వివిధ బిరుదులను, వివిధ వంశక్రమాన్ని, తమ క్షత్రియత్వాన్ని, తాము సాధించిన విజయ పరంపరలను బలిజవారి శాసనాలలో స్పష్టంగా చూడవచ్చు. సుమారు 500 పైన వీర క్షత్రియ శాసనాలు కలవారు బలిజవారు. బలిజవారి శాసనాలు చరిత్రకారులనే అబ్బురపరిచేలా ఉంటాయి. బలిజవారు వర్ణశుద్ధ ధర్మ ప్రతిపాలకులు అనే బిరుదు కూడా కలిగి ఉన్నారు. అనగా బలిజవారిలో ఎటువంటి కుల సంకరాలు లేవు. వెయ్యేళ్లపాటు బలిజలు వేయించిన 100 శాసనాలు పరిశీలించినా కూడా బలిజవారికి గాని, బలిజ ఉపకులాలకు గాని తాటి కల్లు తీసే వృత్తితో ఎక్కడా సంబంధం లేదు. బలిజవారికి ఈ సాంప్రదాయ కులవృత్తి లేదు. అందరి కులవృత్తులను గౌరవించాలి, ఎవరి కులవృత్తులు వారికి గొప్ప, ఇందులో ఎవరిని కించపరిచే ఉద్దేశం మాకు లేదు. కానీ ఈ మధ్య జరుగుతున్న కొన్ని దుష్ప్రచారాలు నివారించడానికి మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది. 9వ శతాబ్దపు కాలం నుండి చూసుకుంటే ఆనాడు కాకతీయ శాసనాలలో, రచనలలో ఈడిగవారు అను సాంప్రదాయ కళ్ళు తీసే వ్యాపారులు ఉన్నారు. వీరు ఎక్కడ చరిత్రలో బలిజ అనే పదం ఉపయోగించలేదు. 15వ శతాబ్దం ప్రతాపరుద్ర చరిత్రము గ్రంథంలో ఓరుగల్లు కోటలో నివసించే నానావర్ణాల గృహాల సంఖ్య ఇవ్వబడింది. అందులో ఈడిగవారు 3000 గృహమును కలిగి ఓరుగల్లు పట్టణంలో ఉన్నారు. వీరు సాంప్రదాయ ఈత చెట్టు లేక తాటి చెట్టు నుండి కల్లుని తీయడం వలన వీళ్లని చెట్టుగాళ్లు అని కోనసీమలో పిలిచేవారు. ఈ చెట్టుని కాస్త శెట్టిగా మార్చి చెట్టు బలిజ అనే పేరు 20వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ కాలంలో ఉపయోగించారు. దొమ్మేటి వెంకట్ రెడ్డి గారి నేతృత్వంలో గొప్ప సభ ఏర్పరచుకొని ఈనాటి నుండి ఈడిగవారు శెట్టిబలిజలుగా పేరు మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరితో పూర్వ నుండి రాయలసీమలో ఉన్న శెట్టి బలిజలకు ఎటువంటి సామాజిక, వైవాహిక, చారిత్రాత్మక సంబంధాలు లేవు. చరిత్రలో గాని శాసనాలలో గాని గ్రంథాలలో గాని వీరు బలిజ అనే పదం ఎక్కడ ఉపయోగించలేదు. తాము దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలలో ఈడిగవారిగానే చెప్పుకున్నారు. వీరికి ఈడిగ, గమ్మల్ల, కలాలి, చెట్టుగాళ్లు, గౌండ్ల అను ఇతర పేర్లు లేక ఉపకులములు ఉన్నవి. వీరికి కోస్టల్ కర్ణాటకలో బిళ్లవ అనే పేరు ఉంది కాని బలిజ అనే పేరు లేదు. బలిజ అనే పేరు మార్చుకున్న ఇంకొక కులం వారు కళావంతులు. వీరికి గణిక, దేవదాసి, భోగం వారు అనే పేర్లు ఉన్నాయి. వీరు కూడా బ్రిటిష్ కాలంలోనే బలిజ అనే పదం ఉపయోగించటం మొదలుపెట్టారు.